హాయ్ ఫ్రెండ్స్, మంచిగున్నారా? మేమైతే జబర్దస్త్ ఉన్నాం. మీకు ఒక ముచ్చట చెప్పాలి. తెలంగాణలో సామెతలు మళ్ళొక్కటి తీసుకొని వచ్చిన మీ ముందుకి. అదేంటంటే, రాను రాను రాజగుర్రం గాడిదయింది అని అంటారు కదా కొంతమంది. రాను రాను రాజగుర్రం గాడిదయింది అని అంటారు కదా. అదే ఎందుకంటే చేసే పని కొంతమంది కరెక్ట్గా చేసి ఫస్ట్ మొత్తం మొదలుపెట్టినప్పటి నుంచి మొత్తం చేసేసి తర్వాత ఏం చేస్తారంటే చేయకుండా కొంచెం మందగిస్తున్నట్టు ఉంటారు. అందుకే రాను రాను అంటే ఫస్ట్ మంచిగా చేసి చేసి తర్వాత రాను రాను గాడిదలాగా చేస్తున్నావు అంటే రాను రాను రాజగుర్రం గాడిదయింది అంటే మంచిగా చేసేటోనివి చేసేది మరి ఇప్పుడు ఎందుకు మానేస్తున్నావు అని చెప్తారన్నమాట. ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ మంచిగా చిన్నపిల్లలైనా ఎవరైనా మంచిగా చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు కదా. చేసి తర్వాత మనం ఏం చెప్పినా వినకుండా అట్లా వినకుండా చేస్తారు కదా. చేస్తే దానివల్ల పిల్లల్ని పెద్దలు లేకపోతే ముసలోళ్ళు ఆళ్ళు ఈళ్ళు అంటారన్నట్టు. రాను రాను రాజగుర్రం గాడిదయింది అని అంటారంటే ముందు చెప్పితే మంచిగా విని మంచిగా చేసేటోళ్ళు. ఇప్పుడేమో ఏది చెప్పినా వినకుండా చేస్తున్నారు కదా, అందుకే అట్లా అంటారన్నట్టు. అవును గానీ మంచిగున్నారా మీరు? వినాయకుల దగ్గరికి వెళ్తున్నారా? మేమైతే వెళ్తున్నాం. మేము మొన్న ఖైరతాబాద్ కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ అవి ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటరు దానివల్ల మనకు ఏమైనా ఇబ్బంది ఉంటాయి కదా. అలాగే వినాయకుని దగ్గరికి వెళ్తున్నాం మేమైతే. రోజు పూజ చేసుకుంటున్నారు, చాలా బాగుంటుంది పూజలు. మళ్ళీ ఒకటి ఏంటంటే వినాయకుని దగ్గర గేమ్స్ అంటే ఆటలు ఉంటాయి కదా, కొన్ని ఆటలు ఆడుతున్నారు. దాండియా అవి బతుకమ్మ రాకముందే బతుకమ్మ వచ్చినంత అది ఉంది. మళ్ళీ కొన్ని గేమ్స్ చిన్నపిల్లలకు కుచ్చిపరుగులు అలాంటివి ఇక్కడ జరుగుతున్నాయి. మీ దగ్గర జరుగుతున్నాయా? కానీ ఎక్కువగా మాత్రం చిన్నపిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. కొన్ని లక్కీ డ్రా గేమ్స్ అట, నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. తంబోలా అనే గేమ్ లక్కీ డ్రాలా ఉంటుందంట. అలాంటి చిట్టి కొనుక్కొని అలా దాని లక్కీలో నెంబర్స్ వస్తే మనకు మనీ ఇస్తారన్నట్టు. మనీ 100 రూపీస్ టు 200 రూపీస్ అలా ఉంటాయి. నేనైతే ఆడలేదు, చూశాను ఫస్ట్ టైం. వినాయకుని దగ్గర మాత్రం పూజ బాగా జరుగుతుంది. అలాగే అందరూ కూడా వినాయక నిమజ్జనానికి మెల్లగా మంచిగా చేసుకుంటే బెటర్. ఈరోజు వంకాయ కర్రీ చేశాను. బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.